ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చేద్దాం. అయితే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే మేము చేసే వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఫ్రెండ్స్, ఈరోజు మనం అన్బాక్స్ చేసేది అమెజాన్ నుంచి తెప్పించేది. నాకు 4300 రూపాయలు పడ్డది హెల్మెట్. ఇది కంపెనీ అయితే SMK బై చేశాను. దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. నార్మల్గా యాక్సిస్లో కూడా ఉంది దీని ప్రైస్ రేంజ్లో, బట్ దానికి ఇంటర్కామ్ సెట్ చేసుకోవడానికి మనకి గ్యాప్స్ ఉంటాయి కదా, ఆ గ్యాప్లు అనేవి ఇవ్వట్లేదు యాక్సిస్లో. ఈ ప్రైస్ రేంజ్లో ఉంది యాక్సిస్లో. మీకు దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్ చేసుకోండి. కానీ దీనికైతే మాత్రం మనకి ఇంటర్కామ్ కూడా మనకి ఆప్షన్ ఉంది. ఓకే, దీని అన్బాక్సింగ్ అయితే చూద్దాం. ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చేద్దాం. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి లోపల కంపెనీ బాక్స్ అయితే ఉంటుంది SMK వాళ్ళది. లోపల మనకి కార్డ్బోర్డ్ షీట్లు ఉంటాయి. ఈ కార్డ్బోర్డ్ షీట్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మనకి అడ్డం ఉంటాయి. ఇవి ఓపెన్ చేసిన తర్వాత మనకి హెల్మెట్ అయితే బాక్స్లు అయితే ఏమీ లేవు. బాక్స్ అయితే ఇలా ఉంది. SMK హెల్మెట్స్ మనకి వెబ్సైట్ అయితే ఇది. పిన్ లాక్ ఇంక్లూడెడ్ అని చెప్పి మనకి పెట్టాడు. అంటే నెక్స్ట్ ఫాగ్ రెసిస్టెన్స్ లెన్స్. ఓకే, హెల్మెట్ అయితే ఇది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ SMK అని బ్రాండింగ్ అయితే కనబడుతుంది. నెక్స్ట్ స్టైల్ అండ్ సేఫ్టీ అని చెప్పి కనబడుతుంది. ఇక్కడ ఏమో వెబ్సైట్ అని చెప్పి వెబ్సైట్ నేమ్ ఇచ్చాడు మనకి. ఇది ఒక బ్యాగ్ మనం తగిలించుకుని ఎక్కడికైనా వెళ్ళడానికి అది కూడా తగిలించుకుని వెళ్ళొచ్చు. మన బ్యాగ్ కోసం ఈ థ్రెడ్స్ తీసుకుని జస్ట్ ఇలా తగిలించుకుని బ్యాగ్ కింద వేసుకుని వెళ్ళొచ్చు మనం. ఓకే, దీన్ని అయితే అన్జిప్ చేద్దాం. ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. నేను కూడా చాలా హోప్ తోటి దీన్ని పెట్టాను. హెల్మెట్ కంటే ముందుగా మనకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఇచ్చాడు. మనకి ఇక్కడ పిన్ లాక్ అని చెప్పి మనకి ఇచ్చాడు. ఒకసారి దీన్ని కూడా చూద్దాం. పిన్ లాక్ లెన్సెస్ అండి. అంటే లెన్స్ మనం పడ్డ వెంటనే లెన్స్ అనేవి వేరే వచ్చేస్తాయి అన్నమాట. మనం పడ్డ వెంటనే అవి బ్రేక్ అయ్యి మన కంట్లో తిరిగి కూర్చోకోకుండా వస్తుంది. మనకి ఇక్కడ ఈ హెల్మెట్ కోసం అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఫాగ్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి స్ట్రాంగ్ ఉంది. స్టాండర్డ్ వచ్చేసరికి మిడ్ రేంజ్ 100% మ్యాక్సిమం
విజన్ వచ్చేసరికి అవైలబుల్, లెన్స్ ఫిట్ వచ్చేసరికి కస్టమ్, టైప్ అంటే మనకి క్లియర్, లైట్ స్మోక్, డార్క్ స్మోక్, ఎల్లో, ప్రొటెక్టిన్. ఓకే, ఫిన్లాక్ సంబంధించిన ఇవన్నీ కూడా మీరు చదువుకోవచ్చు కావాలంటే కనుక. ఓకే, నెక్స్ట్ ఇంకా డాక్యుమెంట్స్ ఉన్నాయి చూద్దాం. ఇక్కడ ఇందులో మనకి కిచెన్స్ అవి ఇచ్చినట్టున్నాడు, చూద్దాం. కీచెన్ అయితే ఇచ్చాడు మనకి ఎస్ఎంకే. ఎస్ఎంకో వాళ్ళది కీచెన్ అయితే ఇచ్చాడు, చాలా బాగుంది. కీచెన్ అయితే చాలా ఎక్స్ప్రెసివ్గా ఉంది, చాలా బాగుంది అనమాట. క్వాలిటీగా కూడా ఉంది. ఇది రేడియం అనుకుంటా, రేడియం ఫ్రెండ్స్. ఇది కీచెన్ అయితే రేడియం. ఓకే, దీన్ని కూడా పక్కన పెడదాం. ఇంకా ఎస్ఎంకే స్టిక్కర్ ఉంది, మనకి బైక్కి కానీ దేనికైనా స్టిక్ చేసుకోవచ్చు ఎస్ఎంకే స్టిక్కర్. నా దగ్గర ఆల్రెడీ 2 ఉన్నాయి. ఒకటైతే మన గార్డెన్ గేర్స్ వాళ్ళది ట్యాంక్ బ్యాగ్ కొన్నాం కదా మొన్న, దానికి వచ్చింది. ఇవన్నీ కూడా కార్డ్స్, ఇవన్నీ కార్డ్స్, ఇవి ఎస్ఎంకే వాళ్ళే కార్డ్స్. ఇవన్నీ మాయిశ్చర్ మేనేజ్మెంట్ అని చెప్పి ఇవన్నీ వచ్చినాయి. ఓకే, ఇక దీనికి సంబంధించి ఒక బుక్లెట్ అయితే వచ్చింది. బుక్లెట్ ఏంటో మరి, ఇవన్నీ చాలా ఏవే ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం పక్కన పెడదాం. వారంటీ కార్డ్ అయితే ఉంది, వారంటీ కార్డ్ అయితే ఇక్కడ ఉంది. ది యునైటెడ్ కింగ్డమ్ వెహికల్ అప్రూవల్ అథారిటీ నుంచి, యూకే నుంచి మనకి దీనికి అప్రూవల్ అయితే వచ్చింది. ట్రేడ్ మార్క్ వచ్చేసరికి ఎస్ఎంకే, టైప్ ట్విస్టర్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇంపోర్టెడ్ వచ్చేసరికి స్టడ్స్ వాళ్ళదండి. ఇది మనకి కంపెనీ అయితే మాత్రం స్టడ్స్ వాళ్ళది కంపెనీ. ఓకే, దీని డాక్యుమెంట్స్ అయితే మాత్రం ఇవి. ఇక మనం మిగతా చూద్దాం. మనకి ఇందులో వచ్చినవి అయితే ఇవి. నేను యాక్చువల్గా బ్లడ్ గ్రూప్కి సంబంధించి ఏమన్నా అవి వస్తాయేమో అనుకున్నాను, కానీ అవి ఏమి రాలేదు. బ్లడ్ గ్రూప్ సంబంధించి మనకి స్టిక్కర్స్ వస్తాయి ఫ్రెండ్స్. అవి అంటే ఏ గ్రూప్ అయితే ఆ గ్రూపు స్టిక్కర్స్ అన్ని ఇచ్చుకోమని చెప్పి మనకి స్టిక్కర్స్ అయితే వస్తాయి. అవి గిని వచ్చినాయేమో అనుకున్నాను, కానీ రాలేదు. హెల్మెట్ని ఎలా వాడాలి, ఎలా వాడకూడదు అనేది అంతా కూడా మనకి ఈ బుక్లో ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు బుక్ చదువుకోండి. టోటల్గా మనకి హెల్మెట్ అయితే ఇది ఫ్రెండ్స్. ఎక్స్ప్రెషన్ అయితే చాలా బాగుంది. గ్రాఫిక్స్ అయితే మాత్రం పిచ్చిలు ఎత్తున్నాయి, చాలా బాగున్నాయి గ్రాఫిక్స్ అయితే మాత్రం. నెక్స్ట్ మనకి ఇది డ్యూల్ వైజర్ అని చెప్పాను కదా. మనకి ఫ్రంట్లో మనకి మెస్ ఉంటుంది, ఎయిర్ మెస్. దాన్ని మనం లాక్ చేసుకోవచ్చు, ఇలా అన్లాక్ చేసుకోవచ్చు. కాకపోతే మనం యాక్షన్ క్యామ్ ఫిట్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడాలి. ఈ సైడ్ ఎక్కడైనా ఫిట్ చేసుకోవాలి, లేకపోతే ఈ సైడ్ ఎక్కడైనా ఫిట్ చేసుకుని మనం జే మౌంట్ ఉంటుంది, కర్వ్ మౌంట్, ఆ మౌంట్ పెట్టుకుని మనం చేసుకోవాలి. ఓకే, ఇదైతే ఫ్రంట్ ఎయిర్ మెష్, ఇదైతే పైన మెస్. ఇది ఆఫ్ ఆన్, ఇది లోపలికి ఎయిర్ రావడం కోసం మనం దీన్ని యూజ్ చేసుకోవాలి. ఓకే, గ్రాఫిక్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. గ్రాఫిక్స్ అయితే చాలా సూపర్గా చేశాడు. మనకి ప్రైస్ రేంజ్లో అయితే మాత్రం ఇది ఎక్సలెంట్గా తీసుకోవచ్చు. ఓకే, ఇక మనకి ఇది వచ్చేసరికి పిన్ లాక్ సిస్టమ్ అనమాట. అంటే ఎప్పుడైనా యాక్సిడెంట్ అయిన మరుక్షణం మనకి ఇది ఊడిపోద్ది అనమాట. నెక్స్ట్ మనకి దీనికి యాంటీ ఫాగ్ సిస్టమ్ ఇచ్చాడు మనకి. ఇది మీకు కనబడుతుంది కదా ఇక్కడ, మీకు ఇక్కడ యాంటీ ఫాగ్ అని బటన్స్ అనేవి కనబడుతున్నాయి కదా, చిన్నవి. అవి మనకి ఫాగ్ అనేది ఇక్కడ చేరకుండా, మనకి ఈ వైజర్ మీదకి రాకుండా, పెద్దగా పట్టుకోకుండా మనకి ఈ సిస్టమ్ అయితే మనకి యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి వెనకాల కూడా బ్రాండింగ్ ఉంటుంది. మనకి లోపల వచ్చిన ఎయిర్ అంతా కూడా మనకి బయటికి పోవడానికి మనకి ఈ మెస్లు అనేవి ఇక్కడ మెస్లు ఇచ్చాడు. ఇవైతే మనకి ఇక్కడైతే లోపల ఇక్కడి నుంచి కానీ ఫ్రంట్ నుంచి కానీ వచ్చిన ఎయిర్ అనేది మనకి ఆటోమేటిక్గా ఇక్కడి నుంచి బయటికి అనేది పోతుంది అనమాట. వెనకాల గ్రాఫిక్స్ అయితే ఇవి. మనకి ఇక్కడ
యూరోపియన్ ఈసీఈ సర్టిఫికెట్ అనేది ఉంది ఇక్కడ. మనకి ఇక్కడ నెంబర్ కూడా ఇచ్చాడు. 1550 గ్రామ్స్ అనేవి మాస్ వెయిట్ అనేది అవుతుంది. దీని కెప్టెన్ అని చెప్పి రాస్తుంది ఇక్కడ వెనకాల. మొత్తం బ్యాక్ సైడ్ అయితే ఇది దానికి సంబంధించి. ఓకే, మనం దీనికి ఇంకా వచ్చిన ఎక్స్ట్రా ఆప్షన్ ఏంటంటే మనకి ఎప్పుడైనా ఇంటర్కామ్ ఫిట్ చేసుకుంటే కనుక మనం జస్ట్ దీన్ని తీసి ఇక్కడ మనం ఇంటర్కామ్ అనేది ఫిట్ చేసేసుకుని ఆటోమేటిక్గా మనం కనెక్టింగ్ అనేది చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే మనం ఇంటర్కామ్ కోసం మళ్ళీ రేపొద్దున్న వేరే హెల్మెట్ తీసుకుని మళ్ళీ మనం డబుల్ ఇన్వెస్ట్మెంట్ చేసే కంటే మనం వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం చాలా మంచిది. అందుకోసం మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ స్విచ్ అయితే మాత్రం డ్యూయల్ వైజర్ ఉంది కదా లోపల, ఆ డ్యూయల్ వైజర్ అనేది లోపల అవుతుందన్నమాట. ఓకే, మీకు ఫస్ట్ అయితే పైన హెల్మెట్ ఫస్ట్ వైజర్కి ఉన్న కవర్ తీసేసి మీకు చూపిస్తాను. టైమ్ టు రిమూవ్ ప్రొటెక్షన్ కవర్ ఆఫ్ ఫస్ట్ లేయర్. ఓకే, ఫస్ట్ అయితే తీసేసాను. మనకి ఇక్కడ మీకు కనబడుతుంది కదా యాంటీ ఫాగ్ లేయర్. ఇక్కడ సిస్టమ్ ఇది యాంటీ ఫాగ్ సిస్టమ్ అన్నమాట. ఇది అంటే మనకి మంచులో డ్రైవ్ చేసిన మనకు కొంచెం ఇబ్బంది కలగకుండా ఉంటుంది. స్క్రాచ్ అయితే కొంచెం మరీ అంత ఏదైనా పెట్టి గీకితే తప్ప మామూలుగా అయితే స్క్రాచ్ రెసిస్టెంట్ లాగానే కనబడుతుంది. ఇది మనకి స్క్రాచ్ రెసిస్టెంట్ అని చెప్పి మనకి వాళ్ళు చెప్తున్నాం కూడా స్క్రాచ్ రెసిస్టెంట్ అని చెప్తున్నారు. చాలా టైట్గా అయితే ఉంది ఇది గ్లాసు. ఓకే, గ్లాస్ లేపిన తర్వాత మీకు లోపల ఉంది మనకి ఇది లోపల వైజర్ ఉంది కదా, ఈ లోపల వైజరే మనకి ఇది సన్షైడ్ నుంచి మనల్ని కొంచెం కాపాడేది. నెక్స్ట్ కూలింగ్ గ్లాసుల కింద మనకు కూడా ఒక సరిగ్గా చెప్పుకోవాలంటే కళ్ళజోడు టైప్లో మనకి యూజ్ అవుతుంది అనమాట. ఒక దీని వైజర్ మీద ఉన్న కూడా తీసేద్దాం. యాంటీ స్క్రాచ్ వైజర్ దీని మీద రాస్తుంది, యాంటీ స్క్రాచ్ వైజర్ అని. ఇక దీని మీద ఏదో రాస్తుంది కానీ మనం దీన్ని అర్జెంటుగా చూడాలన్న ఆతృతలో పీకేస్తున్నాం. ఓకే, మనకి టోటల్గా ఇప్పుడు హెల్మెట్ లుక్ అయితే ఇది లోపల వైజర్ ఉన్నది. ఓకే, మీకు ఇక్కడ స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేసి చూద్దాం మీకు ఇది ఎలా వర్క్ అవుతుందో. ఓకే, ఇలా అన్నమాట. ఇది ఆఫ్ ఆన్ అంతే సరిపోతుంది. మీకు ఇక్కడ స్విచ్ ఎప్పుడైనా మీకు సన్షైడ్ తగులుతుంది అనుకోండి, స్విచ్ ఆన్ చేసుకోవడం సరిపోతుంది అన్నమాట. మీకు ఇది కూలింగ్ గ్లాసుల కింద కూడా యూజ్ అవుతుంది. నేను ఎమ్మ ఆన్ తెచ్చుకున్నాను, ఆర్డర్ చేసుకున్నాను. కొద్దిగా టైట్ అవుతుంది, ఎల్గిన్ పెట్టుకోవాలేమో. ఒకవేళ చూస్తాను, నాకు కంఫర్ట్గా ఉంటే కనుక ఉంచేసుకుంటాను. హెల్మెట్ అయితే టైట్గా ఉండడమే మంచిది అంటున్నారు మరి చాలామంది. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ ఎక్స్ట్రా కుషన్ ఉంది కదా, ఆ కుషన్ వల్ల కొంచెం టైట్ అనిపిస్తుంది మనకి. కుషన్ లేకుండా అయితే మాత్రం నార్మల్గా అనిపిస్తుంది. ఓకే, దీనికి సంబంధించి నేను మౌంట్ అనేది ఎలా చేసుకుంటాను అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదైతే లోకల్ వైజర్ ఆన్ చేసుకున్న తర్వాత ఈ బటన్ ఇక్కడ ఇది బటన్ ఆన్ చేసుకుంటే మనకి ఆన్ అయిపోతుంది అన్నమాట. ఈ బటన్ నెక్స్ట్ ఈ బటన్ ఆఫ్ చేసేస్తే మనకి ఆఫ్ అయిపోతుంది. బటన్ ఆఫ్ చేసి ఆఫ్. ఓకే, ఇదైతే మాన్యువల్గానే మనం ఆన్ చేసుకోవాలి. దీన్ని సరిపోద్ది అలా. ఓకే, ఆర్డర్ మనకి ఇక్కడ చిన్ని గార్డ్ కూడా ఇచ్చాడు. చిన్ని గార్డ్ అంటే మనకి లాస్ట్ ఇది మనకి ఇదైతే మెయిన్ వైజరు. ఇది యాంటీ ఫాగ్కి సంబంధించింది. ఇది నెక్స్ట్ లాక్ సిస్టమ్ అయితే ఇది. మనకి సెకండరీ వైజర్ వచ్చేసరికి చాలా హార్డ్గా ఉంది. సెకండరీ వైజర్ వచ్చేసరికి మనకి ఇక్కడ బటన్ పిన్ చేసిన వెంటనే
మీకు ఇక్కడ వైజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఇదైతే కూల్ గ్లాస్ లాంటిది. ఒక కళ్ళజోడు పెట్టుకుంటే మనకి ఎంత ఫీల్ అయితే ఉంటుందో సేమ్ మనకి ఇది కూడా అంతే ఫీల్ ఉంటుంది. ప్లస్ మనకి సన్ నుంచి డైరెక్ట్ వచ్చే రేస్ అనేవి మన కంటి మీద పడకుండా మనకి ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ దీన్ని ఎలా అని లేపుకోవచ్చు మనం. ఇక్కడ మనకి చిన్ కార్డ్ కూడా ఉంది. ఇది మనం ఇది మెస్, ఇది ఎయిర్ వెంట్కి మనకి మెస్ ఇది. నెక్స్ట్ ఇక్కడ పైన కూడా మనకు ఒక మెస్ అనేది ఉంది. పైన మన గ్లాస్ దింపిన తర్వాత ఇక్కడ ఉంటుంది ఒక మెస్. ఇది కూడా మనకి ఇది ఓకే, ఇది కూడా మెస్ మనకు ఓపెన్ లాక్. ఇది ఓకే, టోటల్గా అయితే మనకి ఇది హెల్మెట్ రివ్యూ అయితే అన్బాక్సింగ్ వీడియో అయితే ఇది. అదే దీనికి సంబంధించి నేనైతే ఎంత పెట్టుకున్నాను, నాది 57 అంత ఉందని అనుకుంటాను హెడ్ రౌండ్ మొత్తం కూడా. దానికోసం నేను ఏమో పెట్టుకున్నాను కొంచెం అంటే నాకు తెలిసిన మట్టుకి మా ఫ్రెండ్స్ అవి ఏం చెప్పారంటే హెల్మెట్ లూజ్గా ఉండడం కంటే టైట్గా ఉంటే చాలా మంచిది అని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే హెల్మెట్ టైట్గా ఉంటే మనకి ఎప్పుడైనా మనం పడిన వెంటనే హెల్మెట్ ఊడిపోకుండా లేదంటే అది కదిలిపోకుండా ఉంటుందని చెప్పి మనకి హెల్మెట్ మనకు అలా టైట్గా ఉండాలని చెప్పి చాలామంది రికమెండ్ చేస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఎప్పుడు హెల్మెట్ వేర్ చేసుకున్నా మీరు ఈ బకిల్ అనేది కంపల్సరీ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఇది పెట్టుకోకుండా మనం డ్రైవ్ చేస్తే ఒకవేళ బండి నుంచి పడిపోయినప్పుడు హెల్మెట్ ఊడి పక్కన పడిపోతుంది. దానివల్ల మనం పెట్టుకున్న యూజ్ అయితే ఏమి ఉండదు. కాబట్టి కంపల్సరీ దీన్ని అయితే మనం బకిలప్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ దీనికి సంబంధించి ఇంటర్కామ్కి సంబంధించి మనకి ఈ సైడు కూడా మనకి హోల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇంటర్కామ్ సెటప్ అయితే మనకి ఇటు సైడ్లో చేసుకోవాలి. మనకి ఇక్కడ ఇటు సైడ్ ఇచ్చాడు మనకి ఇక్కడ. దీన్ని ఓపెన్ చేసుకుని మనకి ఇంటర్కామ్ అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి లోపల వెల్క్రో పెట్టుకుని మనం ఇంటర్కామ్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనకి లోపల ఇక్కడ మీకు హోల్స్ కనపడుతున్నాయి కదా, అది మనకి లోపల ఇంటర్కామ్ సెట్ చేసుకోవడానికి. ఇది 2 సైడ్లు మనకి స్పీకర్స్ అనేవి ఉంటాయి. ఇది నెక్స్ట్ మనకి ఇక్కడ మనకి మైక్ సెట్ చేసుకోవడానికి కూడా మనకి హోల్ అనేది ఉంటుంది. టోటల్గా మనకి ఇది ఈ బడ్జెట్లో మిడ్ రేంజ్లో మనకి ఇది సూపర్గా ఉండి మనకి ఎక్సలెంట్గా ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇవి ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. నా సజెషన్ అయితే దీన్ని తీసుకోమనే చెప్తాను. ఓకే, కానీ కొంచెం ప్రైస్ అయితే మన రేంజ్లో ప్రైస్ అయితే హైక్గా ఉంటుంది. కానీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఇది. మీరు మళ్ళీ ఎప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసి దాని కాకుండా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కింద అయితే మనం మాత్రం మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు.